Dhanadhan, Dhanraj and team. Hey Nayak, tu hey Vinayak, सबका सुखदायक నీకు ధన ధన దండాలయ్యా. ఆపరా అప్రోచుడా. స్వామి వినాయక నువ్వా? లేకపోతే వివి వినాయక్ అనుకున్నావా? మన పాట విని దేవుడు దిగొస్తాడండి. కాదు, పాట వినలేక వాంటింగ్ వచ్చా. మొత్తానికి వచ్చారు. ఆయన ఇలా సన్నబడిపోయారండి స్వామి. అద్నాన్ స్వామిని చూసి ఇన్స్పైర్ అయ్యా, సునీల్ చూసి స్లిమ్ అయ్యా. స్వామి మీరు ఇలాగన్నా అలాగే బాగున్నారు స్వామి. నేను ఎలా ఉన్నా మీరు మటుకు నన్ను సుఖంగా ఉండనివ్వరు కదరా. అదేంటి స్వామి మీకు వివ్వను కొద్ది కుడుములు ఉండ్రాలు పండ్లు ఫలములు. నా తలకాయ పైన ఆ పాల వెళ్ళి కడతారు. లెగిసి తిందాం అనుకునే లోపు మీరే పీక్కుని తినేస్తారు. ఆ పైన ఉన్న ఆకులు తినే సస్తానారా, ఆ మంతిని సత్యనారాయణలాగా సన్నబడిపోతున్నాను. మీ చేతిలోనే కదా ఆ లడ్డూలు అయ్యి పెట్టి నిలబెడతాం. లడ్డు చేతిలో పెట్టి చేయి మటుకు 2 కిలోమీటర్ల అవతలు కడతారు. ఎలారా తినేది? అదేంటి స్వామి మీ మహిమ చూసి ఆంఫట్ అంటే అన్ని మీ దగ్గరికి వస్తాయి కదా. అలాగే నా మహిమను చూపిద్దాం అనుకుని ఓసారి మా లోకంలో అమృతం స్టాక్ అయిపోతే భూలోకంలో గుక్కెడు పాలు తాగా. అంతే, గుళ్ళని పాల కేంద్రాలు చేసేసారు కదరా మీరు. ఇంత తెలిసి నేను లడ్డు ఒక ముక్క తిన్నానంటే అమ్మో టెంపుల్స్ అన్ని పుల్లారెడ్డి స్వీట్ షాప్ చేస్తాను. వచ్చారు మా జబర్దస్త్ టీం ని చూసి ప్రేక్షకులందరినీ చల్లగా ఉండాలని ఆస్వాదించండి స్వామి. ఈ 9 రోజులు ఇలా నుంచొని కాలు పీకేస్తున్నాయి నాయన. ఆస్వాదించే మూడు లేదు. మీకు మూడు ఉండాలనే కదా పందిట్లో పాటలు అయ్యి పెడతాం. పందిట్లో పాటలు పెడుతున్నారు, ఉన్న మూడు కూడా దొబ్బేదక్క. ఫస్ట్ పందిరేయగానే జయ జయ వినాయక అని మంచి భక్తి పాట పెడతారు. ఆ తర్వాత దండాలయ్యా ఉండ్రాలయ్యా దీవించండి స్వామి అని పెడతారు. ఆహా అనుకుంటారు. ఆ తర్వాత ఏదో పెడతారు, జయ జయ గణేశ జై కొడతా గణేశ జై ములింపు బొజ్జ గణేశ గణేశ. ఏంటిది అంటే పాటలు మాత్రం బీట్ లేకపోతే ఎవడ పూజకి రావట్లేదు స్వామి. సరే, అది కూడా వినాయకుడి సాంగే కాబట్టి వదిలేద్దాం. ఎందుకు వస్తారు నాయన? మొన్న ఒక పాట పెట్టారు, కెవ్వు కేక నా సామి రంగ కెవ్వు కేక. ఈ కెవ్వులేంటి, ఈ కేకలేంటి? నా స్వామి రంగాలో స్వామి ఉంది కదా స్వామి, అందుకే సరదాగా. అది పక్కన పెట్టదు ఆయన. మొన్న లవ్ ఫెయిల్యూర్ సినిమాలో పాట పెట్టారు, ఏంటి నాయన అది? పార్వతి పార్వతి ఇంట్లో వదిలిపోయావే పార్వతి పార్వతి. నోరు ఏంట్రా? పార్వతి అంటే మా అమ్మరా? మా అమ్మ నన్ను ఇంటర్వెల్ వదిలి వెళ్ళిపోవడం ఏంట్రా? మా అమ్మ కైలాసం వదిలే ఎక్కడికి వెళ్ళదురా. రే, కైలాసంలో నా మీద కామెడీలు చేసుకుంటున్నారా? మా తమ్ముడు ముందు తొండం ఎత్తలేకపోతున్నారు. స్వామి బాధపడకండి స్వామి, కూర్చోండి. అలా కూర్చోండి. కుడుములు ఏమైనా తింటారు స్వామి? అసలే డైట్ లో ఉన్నాను నేను. క్యాలరీలు ఎక్కువ ఉంటే కుడుములకి ఎట్లా వద్దు. ఇడ్లీలు ఏమైనా తింటారా స్వామి? ఇడ్లీలు అయితే పెట్టమ్మా. ఓకే స్వామి, మీరు ఇడ్లీలు కూడా తింటారా స్వామి? ఈ హోటల్ వాళ్ళు ఫస్ట్ వేసే వాయులు 2 ఇడ్లీలు 2 దోశలు ముందే నాకే పెడతారు కదా, వినాయకుని కదా, అలా అలవాటు అయిపోయింది. ఇదేంటమ్మా చట్నీ పేస్ట్ వాసన వస్తుంది? ఏం లేదు స్వామి, పొద్దున్న నేను ఇడ్లీలో చట్నీ చేస్తుంటే ఉప్పు అయిపోయింది. టీవీ పెడితే మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నారు. మా పేస్ట్ లో ఉప్పు ఉందని కలిపేశా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది తల్లి. తెల్లటువంటి గుర్తొచ్చింది స్వామి, రేపు నుంచి మీకు నిమజ్జనాలు ఊరేగింపులు ఆడావిడి. స్వామి నిమజ్జనం పేరుతో ఆ నెక్లెస్ రోడ్ మొత్తం తిప్పి తిప్పి పిప్పి చేస్తారు కదా నాయన మీరు. అంటే హైదరాబాద్ లో నీళ్ళు అక్కడే ఉన్నాయి స్వామి. నీళ్ళరాయి ఆ నీటిలో నువ్వు స్నానం చేస్తావరా? చెయ్యం. మరి నేను కూడా చేయను. మనుషులు మీరే చేయకపోతే 9 రోజులు నన్ను పూజించి ఆ దరిద్రంలో పడేస్తారేంట్రా? పడేసే ముందు ఈతొచ్చా రాదా అని కూడా అడగరేంట్రా? ఆ బుద్ధుడికి ఈతొచ్చి కాబట్టి ఒకసారి పడ్డా మళ్ళీ నించున్నాడు. నా పరిస్థితి ఏంటి? అయినా ఆయన ఇలా చేయబెట్టి చూపిస్తున్నాడు కదా, ఇందులో వెయ్యొద్దు అని మీరు చూడరారా? ఈ జనరేషన్ ఎంత పాడైపోయింది తెలుసా? మొన్న అవతార వినాయకుని పెట్టారు,
అక్కడెక్కడో 6 ప్యాక్ వినాయకుని పెట్టారు. వినాయకుడు 6 ప్యాక్ ఏంటినైనా మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే రేపు గంగం స్టైల్ వినాయకుని కూడా పెట్టేస్తారు నాయనా. అదే నైవేద్యం ప్రసాదం మీకే పెడుతున్నాం కదా స్వామి. నైవేద్యం నాకు చూపించి ప్రసాదాలు మీరు తినేస్తున్నారు. కొబ్బరికాయ తీసుకొచ్చి కొడతారు, ఒక చిప్ప మీరు తీసుకెళ్తారు, ఒక చిప్ప ఆ పంతులు తీసుకుని వెళ్ళిపోతారు. ఆఖరికి నాకు మిగిలేదు ఆ ఎండిపోయిన నీళ్ళ. మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా నాయన? ఆఖరికి నా బొమ్మను పెట్టుకొని మీరు స్కిట్ చేసేస్తున్నారు కదా నాయన. ఇలా వాడకండి నాయన. మరి ఈ 0 సైజ్ వినాయకుడి గురించి ఏమంటారు నాగబాబు గారు? వినాయకుడు ఎందుకు అనిపించింది? అంటే వీడికి వినాయకుడు పట్టట్లా నాకే. ఇంచుమించు వినాయకుడు 1 year నుంచి భోజనం చేయనట్టుగా అయిపోయాడు. బాగుంది ధనరాజ్. రోజా గారు మీరేమంటారు? నాకు ఇష్టమైన దేవుడు అండ్ ఫస్ట్ ఇంట్లో నుంచి బయలుదేరేటోడు నేను ఎప్పుడు మొక్కుకుంటాను, ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా. మేడం బొజ్జ అంటే ఒకటి గుర్తొచ్చింది. బొజ్జల్లో సైజులు చెప్తాను. మా సెట్లో ఉన్నాడు. బొజ్జల్లో సైజులు మీరు ఇప్పుడు వరకు చూడలేదు కదా. ఫస్ట్ మా టీమ్ లీడర్ ధనరాజ్ పొట్ట సైజు. నెక్స్ట్ మా సచ్చ నాగేంద్రరావు గారు. రఘు బండి తలవరా. చాలా చక్కగా చాలా సూపర్ గా చేశారు. ఏం చేశారు లాస్ట్ వీక్? 5,000 తీసుకుని భార్య పిల్లలు తీసుకుని సినిమాకి వెళ్ళడం. మీరు తినే ప్రతి నూడిల్స్ మీద ప్రతి కేక్ మీద మా పేరే ఉంటుంది. సిగ్గు అనిపించట్లేదు తింటున్నప్పుడు? అరే ఇది భాస్కర్ గారి కష్టార్జితం. సరే మొన్న ఫ్లాట్ కొన్నారంట కదా, దానికి టైల్స్ వేయించుకోండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు మా బాత్రూమ్ లో టైల్స్ కే చాలు. చెప్పండి రాఘవ్ గారు. కొద్దిగా బెట్ పెంచండి. పెంచాం. నాది 5, ముగ్గురిది కలిపి 15. ఇంకో 3,000 కలపండి. ఒక ఈవెంట్ చేసాను అనుకోండి. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? 60 చెప్తున్నామండి. ఓకే ఉన్నవి అక్కడ 60, మళ్ళీ ఇంకో 60 చెప్పడం ఏంటి? అంటే ఇంకో మార్క్ ఇస్తున్నాం కదా ఇప్పుడు. 61 గ్రేస్ పీరియడ్, గ్రేస్ మార్క్. ముందు ఆయనకి చెప్పండి. ఆయన 4 కొంపల్లో దూరుతాడు కానీ కంటెంట్ లో దూరడం. నీకెందుక అవన్నీ? ఓన్లే కదా వయసులో పెద్దోడు రెస్పెక్ట్ ఇస్తుంటే ప్రతి వారం మా ఆవిడ అంటుంది డబ్బులు పోయినంత బాధ, నీతో పరుగు పోతున్న సగం దొబ్బుతుంది.